ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని ఈ పర్యాటక ప్రాంతంలో ఒక టూరిస్ట్ మినీ బస్ లోయలో పడిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నమ్మక్కల్ నుండి ప్రయాణం ప్రారంభించిన పర్యాటకుల మినీ బస్ కూనూత్ ఘాట్ రోడ్లలో వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి దాదాపు 100 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుతో ఉండడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు వాహనం వేగం ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో పడిపోయిన బస్సును బయటకు తీయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని మరోసారి ఈ ఘటన గుర్తు చేస్తోంది.